మంగళగిరిలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2 రోజుల పాటు నిరాహార దీక్ష మనం ఇక్కడ చేశాం. ఈ నిరాహార దీక్ష కన్నా ముందు విశాఖపట్నంలో ఒక భారీ ధర్నాలో నేనే పాల్గొన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లన్నీ కూడా 13 జిల్లాలలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా జరిగింది. విశాఖపట్నంలో నేనే స్వయంగా పాలుపంచుకున్నా. దాని తర్వాత తణుకులో 2 రోజుల పాటు మళ్ళీ నిరాహార దీక్ష చేశాం. మళ్ళీ ఇవాళ మంగళగిరిలో మళ్ళీ 2 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇవాళ మంగళగిరిలో 5 ప్రధాన అంశాల మీద మనం దీక్ష చేస్తూ ఉంటే, నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, గతంలో ఆ తణుకులో అయితేనేమి, విశాఖపట్నంలో అయితేనేమి, ఇవాళ ఈ మంగళగిరిలో అయితేనేమి, అన్నింటిలో కూడా 2 అంశాలు మాత్రం ప్రధానంగా ఒక్కటిగానే ఉన్నాయి. ఆ 2 అంశాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు జరిగేటప్పుడు అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాటలు చెప్పారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు, ఆ రోజుకి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి మనసులో వచ్చిన మార్పు ఏమిటి అన్న విషయాలు ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఒక్కసారి మనం ఎన్నికలకు జరిగేటప్పుడు 1 సంవత్సరం కిందటికి వెళ్దాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అన్నది ఒక్కసారి మనం ఆ టీవీలు ఉన్నాయి, ఆ టీవీలకు దిక్కు నేను చూపిస్తున్నాను. ఒక్కసారి టీవీల వైపు చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడో, 1 సంవత్సరం కిందట ఓట్ల కోసం ఏం చెప్పాడో అన్నది మీరు ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నాను. 2 టీవీల వైపు ఒక్కసారి చూడండి. సౌండ్ పెట్టాలా? ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇవే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఊరు చెప్పారు. ఇదే మాటలు ఏ టీవీ ఆన్ చేసినా కూడా వినిపించేటివి ఇవే. జాబు కావాలంటే బాబు రావాలి అన్న మాటలు వినిపించేటివి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు రావాలి అని మాటలు వినిపించేటివి. రైతుల ముఖాన చిరునవ్వు రావాలంటే, రైతుల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి అన్న మాట వినిపించేది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రత్యేక హోదా 5 ఏళ్ళేం కర్మ, 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఇప్పిస్తాను అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పారు. ఎన్నికలు అయిపోయాయి. ఇవాళకి సంవత్సరం దాటింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వస్తా ఉన్న మాట ఏమిటో తెలుసా? యాదృచ్ఛికంగా ఏం జరిగింది అని అంటే, ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన జరిగింది. ఆ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన ఏంటంటే, వెస్ట్ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తూ ఇవాళ అన్నాడు మీటింగ్లో, ఈ ఎన్నికలన్నీ, ఈ హామీలన్నీ నేను సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చాను, వాటిని అమలు చేయడం నా వల్ల కాదు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ హామీలన్నీ మీరు చూశారు. ఎన్నికలప్పుడు మీ దగ్గరికి ఇలానే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మిమ్మల్ని అందరినీ ఇలానే అడిగాడు. బ్యాంకుల్లో రైతులకు రుణాలున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి అని చెప్పి ఇలానే మిమ్మల్ని అందరినీ అడిగారు. చేతులు పైకెత్తండి అని అడిగారు. బంగారం బ్యాంకుల్లో పెట్టిన వాళ్ళంతా, ఆడపడుచులంతా చేతులు పైకెత్తండి అని ఇలా అడిగాడు. డ్వాక్రా రుణాలున్న అక్క చెల్లెమ్మలందరూ చేతులు పైకెత్తండి అని ఇలా అడిగాడు. అడిగిన తర్వాత చేతులన్నీ పైకి లేచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అని అంటే, మీ రుణాలన్నీ పూర్తిగా నెలలోపు మాఫీ చేస్తాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఉద్యోగం కోసం పిల్లలు ఉద్యోగాల కోసం వెతుక్కుంటా ఉంటే ఆ పిల్లలను సైతం వదిలిపెట్టలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను, ఒకవేళ ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నాడు.
ఈ మాటలన్నీ తను అన్నాడు. రాష్ట్రం విడగొట్టిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో 2 మేనిఫెస్టోలు విడుదల చేశారు. ఒకటి తెలంగాణకు సంబంధించిన మేనిఫెస్టో, ఒకటి సీమాంధ్రకు సంబంధించిన మేనిఫెస్టో అని 2 మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. అంతటితో ఆగిపోలేదో తర్వాత చంద్రబాబు నాయుడు గారు మార్చిలో మేనిఫెస్టో రిలీజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో ఎన్నికల కమిషన్కు లేఖ కూడా రాశాడు. ఆ లేఖ రాస్తూ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, రాష్ట్రంలో ఉన్న వనరుల సంగతి అంతా నాకు పూర్తి అవగాహన ఉంది. పూర్తి అవగాహనతో నేను ఎన్నికల్లో హామీలు ఇస్తున్నాను, మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాను. ఆ ప్రతి హామీని నేను నెరవేరుస్తాను అని చెప్పి ఎన్నికల కమిషన్కు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు ఏప్రిల్లో.